మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మధు గారు గుడ్ మార్నింగ్ అన్న. సారీ బ్రో, ఉదయం చెప్పాల్సింది. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాగార్జున బన్నీ బిట్టు గారు అన్న, నార్త్ సైడ్ ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తారా? అలాగే మదనపల్లి ప్లాంటేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు నేను నాటాలి అనుకుంటున్నా, వాళ్ళెవరు నాటకపోతే నేను ప్లాంటేషన్ చేస్తా. పొరపాటు తమ్ముడు, నార్త్ ఇండియా ప్లాంటేషన్తో మనకు సంబంధం లేదు. మదనపల్లి ఏరియాలో ఎక్కడో చోట అందరూ టమాటాలు నాటుతూనే ఉంటారు. కాబట్టి లెక్కలు వేసుకుని చేసేది కాదు ఈ టమోటా వ్యవసాయం. అదృష్టంతో ఆట అంతే. ఇది మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా, ఎన్ని సర్వేలు చేసుకున్నా చివరికి ఆరా సరిగా అవుతుంది అంతే. కాబట్టి నాటాలని ఉంటే నాటేయండి, అంతేగాని వేరు నాటుతుంటే ఆపేస్తారు. ఎందుకంటే మనం పంట పట్టిన 80 రోజుల తర్వాత పంట మన చేతికి వస్తుంది. ఆ 80 రోజులు ఏమేమి జరుగుతుంది ఎవరు ఊహించగలరు? ధైర్య సాహసే లక్ష్మి. ఇక నారాయణ స్వామి గారు, హాయ్ అన్న, సెప్టెంబర్ నో రేట్స్ అన్న. ఎందుకంటే నా టైం బాగాలేదు. నేను ఇప్పుడు టమోటా పంట పెట్టినా నాకు రేట్స్ దొరకలేదు. ఇప్పుడు టమోటా 1 acre ఫస్ట్ కట్టింగ్. సెప్టెంబర్ నో రేట్స్. ఇది సెప్టెంబర్ 4వ తేదీ. మనిషి ఆశాజీవి. రానున్న రోజులు మంచి రోజులని అనుకుందాం. హాయ్ అన్న, నమస్తే. నేను నీ తమ్ముడు కోహ్లీ. ఎలా ఉన్నారు తమ్ముడు? నేను బాగున్నాను. ఎందుకన్నా రోజులు ధర తగ్గుతుంది నాది. ఈ నెల 10వ తేదీ తొలి కోత. ధరలు ఎలా ఉంటుందో చెప్పు. వానపైన ఆధారపడి మాత్రం చెప్పదు. నీకు తెలిసి నిజం అయితే చెప్పు అని తమ్ముడు కోహ్లీ అడుగుతున్నారు. ఏం చెప్పంటా తమ్ముడు, ఎక్కడ చూసినా టమాటాలు ఉన్నాయి. మనం నిలబడి చూస్తే సముద్రం అంతా మనకు తెలియదు. టమోటాలు అలాగే ఎవరు ఊహించలేదు. 10 రోజులు దిగుమతి అన్ని చోట్ల కూడా పెరగవచ్చని అంటున్నారు. బట్ అదేరే పడాల్సిన పని లేదు. ఎందుకంటే 24 రోజుల్లో మొత్తం 24 గంటల్లో టమోటా ముఖ చిత్రమే మారిపోతుంది. కాబట్టి చూద్దాం, అదేరే పడవద్దు. ఇక తెలిసి చెప్పు అంటూ అడుగుతున్నావు. ధర పెరుగుతుందని సమాచారం ఉంటే బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. పరిస్థితులు అర్థం కావడం లేదు. ఇవాళ ఔరంగాబాద్ టమోటా కిలో 7 రూపాయలు, 8 రూపాయలు మహారాష్ట్రలో. ఇంకా మన ప్రాంతంలో కూడా రోజు రోజు టమోటాల దిగుమతి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ధరలు ఎలా ఉంటాయని ఎలా చెప్పగలను బ్రో? టమోటా ధరలు వానపైన ఆధారం అని మాత్రం చెప్పదని చెప్పావు, కానీ ఉన్న వాస్తవ విషయం చెప్పాలంటే మాత్రం ప్రస్తుతం టమోటా యొక్క భవిష్యత్తు వర్షంపైన ఆధారపడి ఉంది. జగన్ రెడ్డి గారు అన్న, ప్రతి పల్లికి 1 ఎకరం ఉంటుంది. దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు? నేను కూడా అదే చెప్తాను జగన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడ ఏ మూల ఎవరు నాటది ఎవరికి తెలియదు. చాలామంది అడుగుతూ ఉంటారు, పంటలు సర్వే చేయండి, ఏ మద్దతులు చెప్పండి అని. ఇది వాస్తవం. ప్రతి పల్లిలో 1 ఎకరా ఉంటుంది. ఎలా చెప్పగలం? కష్టం అది. ఇక టుడే 500 టాప్ ఇన్ అంగలు టీవీఎస్ బండి. మేబీ బ్రో, యాక్షన్ ప్రారంభమైన తర్వాత ఆ కిందికి వెళ్ళే వరకు కూడా టాప్ అండ్ టాప్ 450 రూపాయలు మాత్రమే పడ్డది. ఆ తర్వాత 500 అమ్మి ఉండవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అవును బ్రో, తెలంగాణలో ఫుల్ రైన్ కదా, అక్కడి టమోటా అవసరం కదా, అయినా ఎందుకు డౌన్ మార్కెట్? అజయ్ కుమార్ గారు, తెలంగాణలో వర్షమే టమోటా డిమాండ్ అని అనుకుందాం, కానీ కర్నూలు నుంచి ఉన్న టమాటాలు లేని ప్రాంతమే లేదు. మరి డిమాండ్ ఎలా వస్తుందన్నా? మా ఏరియాలో అక్టోబర్ 10 తర్వాత ఒక 10 ఎకరాలు శాంపుల్ పడతాయి. ప్రసాద్ రెడ్డి గారు, ఏరియా ఏదో అని చెప్పలేదు. 10 తర్వాత 10 ఎకరాల శాంపుల్. ఇక మనం మరొక పరిశీలిస్తే, సతీష్ కుమార్ గారు, జూన్ జూలైలో టమోటా మార్కెట్కి వచ్చేలా పంటలు పెట్టండి. సంవత్సరం పూర్తిగా అదే పంట ఎందుకు పడతారు? వేరే పంటలు చూడండి. ఆయన కామెంట్ పెట్టారు. ఆయనకు పెట్టి కామెంట్ పూర్తి జూన్ జూలైలో టమోటాలు మార్కెట్కి వస్తే చాలు. వద్దురా నాయన వేరే టైంలో టమోటాలు నాటడం. ఏమి అన్నా రేట్లు తగ్గుతున్నాయి, ఇక ఇంతేనా? స్టాక్ పెరుగుతుంది తమ్ముడు, చూడాలి. అక్టోబర్ రేట్స్ చెప్పు బ్రో, వెయిట్ అండ్ సీ. శివరాణి గారు. ఇక తారక్ ఫ్యాన్స్ గారు, హెవీ ప్లాంటేషన్ సీజన్లో చేసినట్టు చేస్తున్నారు. టమోటా పెరగడం వల్ల మనీ పోవడం ఎక్కువ, రావడం తక్కువ. ఆల్ ఫార్మర్స్ టమోటా పంట పెడితే ఆదాయం వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ. ఇది అందరు రైతులకు వర్తిస్తుందని చెప్పి విశ్వనాథ్ గారు కామెంట్ పెట్టారు. అమ్ముకో అయ్యా, మార్కెట్కి వేయకుండా
ఎవరి గురించి పెట్టారో అర్థం కావడం లేదు శ్రీనివాసులు గారు. ఇక మనం మన కార్డు పరిశీలిస్తే ఇది చివరిది. సుగమ గారు, అట్లీస్ట్ ఈ రేట్లన్నా ఉంటే కనీసం పెట్టుబడిలో సగమన్నా అయ్యే అవకాశం ఉంది, లేదంటే భారీ నష్టం తప్పదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.